యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా శుభములు తెలియచేయుచున్నాను. డైలీ డిలైట్ అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మరి మిమ్మల్ని కలుసుకోవడానికి, దేవుని యొక్క మాటలు మీతో పంచుకోవడానికి, ఇలాగో ఆత్మీయ సహవాసములో మనము ఈ దినాల్లో బలపరచబడడానికి ప్రభు మనకు అనుగ్రహిస్తున్న ఈ సమయాలను బట్టి దేవుని స్తుతిస్తున్నాను, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, నిన్నటి దినాన్న మనము మరి దావీదు యొక్క జీవితంలో నుండి కొన్ని విషయాలు, ఆయన ప్రభువుని ఎలా ప్రేమించేవాడో, ఎలాగ మరి ప్రభువును మరి మహింపరిచేవాడో, ఎలాగూ ప్రభువుకు హృదయానుసారుడిగా ఉన్నాడో, దేవుని ఎలా స్తుతించేవాడో, ఆయన చిన్నవాడుగా బాలుడిగా గొర్రెల మధ్యలో ఉన్నప్పుడు దేవుడు అతనిని తన ఇంటికి సమూయేలు అనే ప్రవక్తను పంపించి తన మీద నూనె పోసి అభిషేకించిన ఆ విధానం ఇదంతా కూడా జ్ఞాపం చేసుకున్నాం. చిన్నవారిని, ఎన్నికలేని వారిని, వెనకబడిన వారిని, అధమో స్థితిలో ఉన్నవారిని ప్రభు త్రోసివేసేవాడు కాదు, ఆయన చేరదీసేవాడని, వారిని మరి ప్రత్యేకంగా ఆశీర్వదించేవాడని, వారి మీద ఆయన కనుదృష్టి ఉన్నదని, ఎప్పుడైతే ఏ దీనస్థితిలో ఉన్న తగ్గించుకునే స్వభావము, విరిగి నలిగిన హృదయం మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఉన్నత స్థితిలోనికి ఆయన ఇహలోకరీతిగా పరలోకరీతిగా కూడా ఆశీర్వదించేవాడని లేఖనంలో నుండి అనేక మాటలు మనం జ్ఞాపం చేసుకున్నాం. చిన్నవారిని మరి ఆశీర్వదించేటువంటి గొప్ప దేవుడు, చిన్నవారిని హెచ్చించే గొప్ప దేవుడు. హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్ అని మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 27వ వచనం నుండి కూడా చదువుకుని మరి మనము ప్రోత్సహించబడ్డాం. పిల్లరా, అదే దావీదు యొక్క జీవితంలో మరికొంత ముందుకు వెళ్ళి చూసినట్లయితే ఈరోజు మన అంశం ఏంటంటే దేవుని ఎడల ఆయనకున్నటువంటి ఆసక్తి, దేవుని ఎడల ఆయనకున్నటువంటి ఆశ, దేవుని ఎడల ఆయనకున్నటువంటి ఆ యొక్క రోషం అనేటటువంటి విషయాన్ని మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూస్తాం. మనందరికీ తెలిసినటువంటి సంఘటన దావీదు గొలియాతు అని అంటాం మనం. కనుక గొలియాతు అనేటటువంటి ఫిలిస్తీయుడిని దావీదు ఎలాగూ హతమార్చాడు. ఎవరు కూడా అతన్ని ముట్టడానికి కూడా భయపడుతున్న సమయంలో, జీవము గల దేవుని సైన్యాల్ని అతడు తృణీకరిస్తున్న సమయంలో దావీదు ఎలాగూ ఆయన మరి యాక్షన్లోనికి వచ్చాడనేటువంటి విషయం మనకి చాలా అద్భుతమైనటువంటి అధ్యాయంగా మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము ఉంటుంది. మనందరికీ తెలిసినట్లుగా దావీదు యొక్క తండ్రి గారైన యెషై వృద్ధుడైపోయాడు. ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఈ తండ్రికి 8 మంది కుమారులు, అందులో చివరివాడు దావీదు. కనుక దావీదును తన అన్నలు సౌలు ఆర్మీలో ఉన్నారు, యుద్ధం జరుగుతుంది కనుక నువ్వు వారికి కొన్ని రొట్టెలు, కొన్ని ద్రాక్షాడలు ఇవన్నీ కూడా పట్టుకుని వెళ్ళు, కొన్ని జున్నుగడ్డలు మరి ఆ యొక్క సహస్రాధిపతికి ఇవ్వడానికి పట్టుకెళ్ళు అని మరి గొర్రెల మధ్యలో ఉన్నటువంటి దావీదుని పిలిపించి తండ్రి ఈ పని అప్పగించాడు. తండ్రి మాటను జవదాటకుండా కుమారుడైనటువంటి దావీదు, చిన్నవాడైనటువంటి దావీదు ఇవన్నీ మోసుకుని వెళ్ళి ఆ యొక్క అన్నలకు ఇవ్వడానికి అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఈ వస్తువులన్నింటినీ కాపలా కాసేవారి దగ్గర ఆ వస్తువులను పెట్టి, ఏంటి జనులు గుమికూడు ఉన్నారు, ఏం జరుగుతుందని ఆయన వెళ్ళి చూసేసరికి ఈ యొక్క 2 సైన్యాలు కూడా పంక్తులు ఉన్నారు. అయితే ఆ మరి లోయలోనికి వచ్చి మరి అయాలా లోయలో అనేటటువంటి ఆ లోయలోనికి దిగి వచ్చి ఈ అజానుబాహుడైనటువంటి ఆ 6 మూరల జానుడు ఎత్తున్నటువంటి భయంకరమైనటువంటి మరి హైట్ ఉండి అతని దగ్గర ఉన్న డాలు, అతని దగ్గర ఈటే, ఇవన్నీ కూడా చూస్తే అవి చాలా భయంకరమైనటువంటి సైజెస్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వాటన్నిటిని పట్టుకుని అతడు యుద్ధానికి వస్తూ అంటున్నాడు, ఇజ్రాయేలీల్లో ఒక్కడు రండి, నాతో ఫైట్ చేయండి. ఒకవేళ ఇజ్రాయేలీలో ఓడిపోతే మేమందరం కూడా మీకు దాసులు అయిపోతాం, నా చేతిలో ఓడిపోతే మీరందరూ మాకు దాసులు అవ్వండి అని చెప్పి 40 దినాలు, నాట్ జస్ట్ 1 day or 2 days, 40 days హీ హ్యాస్ బీన్ ఛాలెంజింగ్ ద ఇజ్రాయలైట్స్. ఇజ్రాయేలీల్ని సవాలు చేస్తున్నాడు. కనుక ఇజ్రాయేలీల్ని సవాలు చేస్తూ ఆయన చేసినటువంటి మరొక మాట ఏమిటి అంటే, ఇక్కడ దావీదు అంటాడు 26వ వచనంలో, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు అంటున్నాడు. అంటే రోజు అతడు ఇజ్రాయేలీలను సవాలు చేయడం మాత్రమే కాకుండా
వారి దేవుడైనటువంటి ఇజ్రాయేలీల దేవుడైనటువంటి జీవము కలిగిన యెహోవాను అతడు తృణీకరిస్తున్నాడు. అతడు మరి దూషిస్తున్నాడు. మరి తన దేవతల పేరట శాపాలు పెడుతూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి చూసినటువంటి ఈ గొర్రెల కాపరి, ఈ యొక్క మరి చిన్న బాలుడు, ఇతని దూషణలు ముఖ్యంగా మనుషులు దూషిస్తే ఆయన ఏమనుకోకపోనేమో, కానీ దేవుణ్ణి దూషిస్తున్నాడు. తన దేవుణ్ణి, తన ఆరాధించేటటువంటి దేవుణ్ణి దూషిస్తున్నాడు. తను ఎవరిని గురించి అయితే పొలాల్లో ఉండి పాటలు పాడుతూ ఉంటాడో, గొర్రెల మధ్య ఉండి పాటలు పాడుతుంటాడో ఆ దేవుణ్ణి తృణీకరిస్తున్నాడు. ఇజ్రాయేలీలకి ఎంతో ప్రియమైనటువంటి దేవాది దేవుడైనటువంటి యెహోవా దేవుని నామాన్ని ఆయన దూషణ పాడు చేస్తున్నప్పుడు అది సహించలేకపోయాడు దావీదు. యుద్ధము యెహోవాదే అన్నాడు. ఈ జీవము గల దేవుని సైన్యాన్ని తృణీకరించేటటువంటి ఈ యొక్క ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, అతడు అలా తృణీకరించడానికి వీల్లేదు అని దేవుని కొరకైనటువంటి ఆసక్తితో, దేవుని కొరకైనటువంటి పట్టుదలతో, దేవుని కొరకైనటువంటి ఒక రోషముతో అతడు నేను వెళ్తాను యుద్ధానికి. దావీదు అన్న పెద్దన్న అయినటువంటి ఏలియాబు అతన్ని పిలిచి బాగా తిట్టాడు. నువ్వు ఎందుకు వచ్చావు ఈ యుద్ధం జరిగే స్థలానికి? నువ్వేం చూడడానికి వచ్చావు? నువ్వు యుద్ధం చూడడానికే కదా వచ్చావు అని ఆయనను భయంకరంగా మరి దూషించి పొమ్మని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ ప్రియులారా, ఈ న్యూస్ సౌలైన రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు మరి నువ్వు ఒక్కడవే అంటున్నావు వెళ్తానని, ఎవరు కూడా వెళ్తానని అనడం లేదు. ఈ సైన్యంలో ఇంతమంది ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, మరి వేలకు వేల మంది ఉన్నారు, కానీ ఎవరు నువ్వు ఒక్కడవు ముందుకు వచ్చావు. అయితే నువ్వు బాలుడిలాగా ఉన్నావు, చూడడానికి చిన్నవాళ్ళలాగా ఉన్నావు అని అనేకమైనటువంటి ఇంటరాక్షన్స్ అయిన తర్వాత సౌలు తన వస్త్రాలు, తన కవచాన్ని ధరింపజేస్తాడు. అది తనకు అలవాటు లేదు కనుక, నాకు ఇది అలవాటు లేదు కనుక నేను ఇది వేసుకుని వెళ్ళలేనన్నాడు. ఏదేమైనా అతడు ఏటిలోని ఉన్న 5 నున్నని రాళ్ళు ఏరుకొని తన చిక్కములో రాయిని ఉంచి దానిని కొట్టినప్పుడు ఒక మాట అన్నాడు, యుద్ధము యెహోవాదే. నువ్వు జీవము గల దేవుని సైన్యాలను తృణీకరిస్తున్నావు. నేను ఆయన బిడ్డగా, ఆయన నామమున నీ మీదకి వస్తున్నాను. నేను కాదు యుద్ధం చేసేది, ఆయనే మా పక్షమున యుద్ధం చేస్తాడు. యుద్ధము యెహోవాదే అని చెప్పి దావీదు తన వడిసెల రాయిని కొట్టినప్పుడు గొలియాతు అంతటి వాడు మరి ప్రియులారా, ఆ రాయి, ఒక్క రాయి నుదుటిన తగిలి అతడు కింద పడిపోయాడు. దావీదు పరిగెత్తుకుని వెళ్ళి అతని ఖడ్గంతో అతన్ని శిరచ్ఛేదనం చేశాడు. ఎంత డ్రామాటిక్గా ఈ స్టోరీ ఉందో. పరిశుద్ధాత్మదేవుడు ఈ అధ్యాయాన్ని బైబిల్ గ్రంథంలో రాయించి ఈ విజయాన్ని, ఇజ్రాయేలీలకు దేవుడు ఆ రోజు ఇచ్చిన విజయాన్ని ఒక బాలుడి ద్వారా, ఒక ఎన్నిక లేని వాని ద్వారా, ఒక గొర్రెల కాపరి ద్వారా ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దీనంతటికీ గల కారణం ఏంటంటే దావీదు దేవుణ్ణి ప్రేమించడం. దీనంతటికీ గల కారణం ఏంటంటే దావీదు దేవుణ్ణి ఘనంగా ఎంచడం. దీనంతటికీ గల కారణం ఏంటంటే దేవుని యొక్క నామము ఎప్పుడైతే దూషింపబడుతుందో దానిని భరించలేకపోవడం, సహించలేకపోవడం, రోషం కలిగి దేవుని కొరకు పట్టుదల కలిగి, ఆశ కలిగి, ఆసక్తి కలిగి ఉండడం దావీదు యొక్క స్వభావము. అది దేవుడు చూశాడు. అతనికి నిజానికి ఈ గొలియాతుకున్నటువంటి యుద్ధ నైపుణ్యం లేదు. సౌలు అంటాడు, ఇతడు బాల్యము నుండి కూడా ఆడు యుద్ధాలు నేర్చుకున్నటువంటి వాడు కర్ర తిప్పడం, కత్తి తిప్పడం, సాములు చేయడం. నువ్వెక్కడ వాడి దగ్గరికి వెళ్ళగలవు? నిజమే, వెళ్ళలేడు, ఏమీ చేయలేడు. కానీ జీవము గల దేవుని సైన్యములు, బలమైనటువంటి దేవుడున్నాడనే నమ్మాడు. ఎవరు? దావీదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దావీదుకున్నటువంటి రోషము, దావీదుకున్న ఆసక్తి మనం కూడా కలిగి ఉండాలి దేవుని సేవలో అనేటటువంటి విషయాన్ని ప్రభు మనకి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇదే దావీదును గురించి కీర్తనల గ్రంథంలో 69:9 వచనంలో ఇలాగ చెప్తున్నాడు కీర్తనాకారుడు దావీదు. తన కీర్తనలో అంటున్నాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది అంటున్నాడు. నీ ఇంటిని గూర్చిన, నీ మందిరమును గూర్చిన ఆసక్తి, నీ సేవను గూర్చిన ఆసక్తి, నీ ఆరాధనను గురించిన ఆసక్తి, నీ సేవను గురించినటువంటి ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, అంటే నన్ను తినివేయుచున్నది. ద జీల్ ఆఫ్ యువర్ హౌస్ హ్యాస్ ఈటెన్ మీ అప్. నిజానికి ఇది ఒక ప్రవచనాత్మకంగా దావీదు చెప్పాడు. అయినా దావీదు ఎప్పుడు దేవుని మందిరాన్ని అలా ప్రేమించేవాడే. ఈ మాట దావీదులో నెరవేరింది. మరి ముఖ్యంగా
దావీదు కుమారుడైన యేసుక్రీస్తులో మరి ముఖ్యంగా నెరవేరింది. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో మీరు చూస్తే శిష్యులు ఈ మాట జ్ఞాపం చేసుకుంటున్నారటండి. కీర్తనాకారుడు ఇలా చెప్పాడు కదా, ఈయనను గురించే ప్రవచనం చెప్పాడు, ఈయనను గురించే చెప్పాడని, యేసు ప్రభువారిలో ఈ మాట నెరవేరింది అని వారు అక్కడ పలుకుతున్నారు. ఎందుకు అంటే యేసు ప్రభువారు కూడా అలాగే యెరూషలేములో ఉన్న దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ వ్యాపారాలు జరగడము, అక్కడ రూకలు మార్చేవారు కనబడడం, అక్కడ విచ్చలవిడితనం చూడడం, ఇదంతా చూసినప్పుడు ఆ మందిరాన్ని ఆయన ప్రక్షాళనం చేస్తున్నారు, శుద్ధీకరిస్తున్నారు, వారందరినీ తరిమి వేస్తున్నారు. గువ్వలు అమ్మేటటువంటి వారి బల్లలు పడదోసి ఈ యొక్క మరి కాయిన్స్ మార్చేటటువంటి, ఈ చిల్లర మార్చేటటువంటి వారందరినీ అక్కడ నుండి వారి బల్లలు పడదోసి తరిమివేస్తూ ఈ మందిరం ప్రార్థనలు జరగాలి, ఈ మందిరం ప్రార్థనా మందిరం అనబడుతుంది, ఇది నా తండ్రి ఇల్లు. శిష్యులు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నదని కీర్తనాకారుడు చెప్పాడు కదా, ఇందు గురించే కావాలని వాళ్ళు జ్ఞాపం చేసుకుంటున్నారు. ఆసక్తి. ఈరోజు మన ఆశ ఎలా ఉన్నది? మన ప్రభు పట్ల, మన ప్రభువు యొక్క రాజ్యం పట్ల మన ఆసక్తి ఎలా ఉన్నది? అవును ప్రియులారా, కొంతమంది జీవితాల్లో ప్రభువును నమ్ముకున్నటువంటి మొదటి దినాల్లో, బాప్తిజం తీసుకున్న మొదటి దినాల్లో ఎంతో ఆశతో ఉండేవాళ్ళమేమో, ఎంతో ఆసక్తితో ఉండేవాళ్ళమేమో. రాను 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 ప్రియులారా ఆశ తగ్గిపోవడం, ఆసక్తి తగ్గిపోవడం, ఆ పట్టుదల తగ్గిపోవడం, ఆ ప్రార్థన తగ్గిపోవడం, ఆ దేవుని యొక్క మందిర అనుభవం తగ్గిపోవడం, అంతా యాంత్రికంగా జరిగిపోయి మనము ఏదో ఒక మత సంబంధమైన వ్యక్తులుగా మిగిలిపోయేటటువంటి అపాయం లేకపోలేదు. కొంతమంది జీవితాల్లో అలాంటి అపాయాన్ని ఎదుర్కొనేటటువంటి వారుగా ఉంటున్నారు. నేను, మీరు, మనందరం కూడా, ఎవరమైనప్పటికీ కూడా ప్రభువు కూడా ఈ విషయాన్ని సంఘాలతో మాట్లాడి సంబోధించినట్లుగా మనం చూస్తున్నాం. నీవు నా కొరకు ఆ మొదట్లో ఉండేటటువంటి ఆ పట్టుదల, ఆ ప్రేమ నువ్వు కోల్పోయావని సంఘాలతో మాట్లాడుతూ ఆయన కంప్లైంట్ చేసినట్టు మనం చూస్తున్నాం. ఇది నాన్న మన ఆసక్తి ఏ విషయాల్లో ఉండాలి, ఏ విషయాల్లో దేవుని యొక్క బిడ్డలకు ఆసక్తి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెబుతుందో కొన్ని ఏరియాస్ను మనం చూసి ముగించుకుందాం ప్రియులారా. కొన్ని విషయాల్లో మొదటిగా క్రైస్తవ జీవితం విషయంలో మన ఆశ, మన ఆసక్తి ఎలా ఉండాలని చెప్తున్నాడంటే, క్రైస్తవ జీవితాన్ని జీవించడం విషయంలో రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చూస్తే ఇలా అంటున్నాడు పౌలు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, అంటే మొద్దులు కాక, లేకపోతే అజ్ఞానంగా ఉండకుండా, మందమతులుగా ఉండకుండా, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించడి. చూడండి ప్రియులారా, మీరు ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి. ప్రార్థన చేయడమైనా, పని చేయడమైనా, పరిచర్య చేయడమైనా, సువార్త సేవ చేయడమైనా, మరొకటైనా ఏదైనా ఆయన సేవ చేయండి. ఆత్మయందు తీవ్రత గలవారే. 12వ వచనంలో నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. నిరీక్షణ ఉంచండి. ఎప్పుడు కూడా ఈ దినాలు ఇలా ఉండిపోవు, ఈ శ్రమ ఇలా ఉండిపోదు. ప్రభు రాజ్యంలో మనం వెళ్ళినప్పుడు మనకు గొప్ప ప్రతిఫలము, బహుమానము, దాని విషయంలో సంతోషించండి. శ్రమలు కలుగుతున్నాయి, ఓర్చుకోండి, తట్టుకోండి. ప్రార్థనలో మాత్రం పట్టుదల విడిచిపెట్టొద్దు. మీరు ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండొద్దు. ఇది క్రిస్టియన్ లివింగ్. ఇంకేం చెప్తున్నాడు గలేషియన్స్, గలతీ సంఘానికి ఏం చెప్తున్నాడంటే 4వ అధ్యాయం 17వ వచనం చూస్తే మీరు, వారు మీ మేలు కోరి మిమ్మను ఆసక్తితో వెంటాడువారు కారు. రకరకాల వాళ్ళు ఉన్నారు మీ చుట్టూ. చాలామంది ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రైజ్ ది లార్డ్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు మీ ఆత్మల యొక్క మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంబడించేవారు కారు. వాళ్ళు ఏవేవో కారణాలను బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. మిమ్మల్ని బయటకు త్రోసివేయాలని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ నా విషయమైతే, నా సేవ విషయమైతే అని పౌలు 18వ వచనంలో చెప్తున్నాడు, మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తిగా ఉండుట యుక్తమే. అంటే నేను మీ దగ్గర ఉన్నప్పుడు కాదు, మీ దగ్గర లేనప్పుడు కూడా మీరు ఆసక్తితో ఉండండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు
మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు. నాకు ప్రసవ వేదన, ఒక స్త్రీ బిడ్డను కంటున్నప్పుడు ఎన్ని నొప్పులు పడుతుందో, ఎంత బాధపడుతుందో, ఎంతగా వేదన కేకలు వేస్తుందో, అలా నేను కూడా క్రీస్తు యొక్క ఆకారం, క్రీస్తు యొక్క స్వరూపం, క్రీస్తులో ఉండేటువంటి స్వభావము, బుద్ధులు మీకు రావాలి. అలాంటి మార్పు పరిశుద్ధాత్మ ద్వారా మీలో కలగాలి. అందుకోసం నేను ఆసక్తితో మిమ్మల్ని వెంబడించాను, ఆసక్తితో మీకు దేవుని వాక్యాన్ని చెప్పాను. రకరకాల మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీతో ఎన్నో వ్యాపారాలు చేయొచ్చు, బంధుత్వాలు కలుపుకోవచ్చు, రకరకాలైనవి. కానీ దేవుని విషయంలో నాకున్న ఆసక్తి వారికి లేదని ఆయన జ్ఞాపం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తీతు పత్రికలో ఇంకా ఆసక్తిని గురించి ఇలా మాట్లాడాడు ప్రియులారా. క్రైస్తవ జీవితం విషయంలో తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, టైటస్ 2nd చాప్టర్ verse 14, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, చూడండి యేసుప్రభు వారు ఏం చేశారండి, సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించారు, సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలనుగా తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు తన్ను తాను అర్పించుకున్నాడు. ఎందుకంటే మనము మంచి క్రియలయందు, సత్క్రియలయందు, సద్భక్తి యందు ఆసక్తి కలిగిన వాళ్ళగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకోసమే తను తాను అర్పించుకున్నాడు. మరి ఉందా మనకు ఆసక్తి? ఉందా మనకు ఆశ? ఉందా మనకి ఆ పట్టుదల? క్రైస్తవ జీవితాన్ని సరదాగా ఆటపాటలతో గడిపే వాళ్ళంగా ఉంటున్నామా? అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లరా. అటువంటి వారి ద్వారా ప్రభు నామం మహింపరచబడదు. దావీదు ద్వారా దేవుని నామము హెచ్చింపబడ్డది. దావీదు ద్వారా జీవము గల దేవుని యొక్క నామము పైకెత్తబడి ఉన్నది. ఎందుకంటే ఆయనలో ఉన్న ఆసక్తి గొప్పది, ఆయనలో ఉన్నటువంటి పట్టుదల గొప్పది. ఆయన దేవుని యొక్క నామము దూషింపబడిన చూసి మౌనంగా ఉండలేకపోయాడు. రోషం కలిగి ఆయన ముందుకు వెళ్ళాడు. దేవుని విషయమై రోషం కలిగి ఉందాం. కొన్నిసార్లు ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మనము ఊరుకోం, 10 మాటలు అంటాం. ఎవరిని ఒక్క దెబ్బ కొడితే 10 దెబ్బలు కొట్టడానికి వెళ్తుంటాం. ఆ విషయాల్లో కాదు ప్రియులరా మనకి రోషం. మనము దేవుని కొరకు జీవించడం విషయంలో సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారుగా, యేసుక్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడినట్లుగా మనము ఆశను, ఆసక్తిని కలిగి ఉండాలని క్రిస్టియన్ లివింగ్ గురించి ఈ యొక్క రెఫరెన్సెస్లో లేక ఈ మాటల్లో మనం చూస్తాం. సెకండ్ ఏరియా, రెండవ ఆ యొక్క విషయం దేనిలో మనం ఆసక్తి కలిగి ఉండాలి, రక్షణ విషయంలో. మనం రక్షింపబడ్డాం, మరి ఇతరులు రక్షింపబడాలి, కుటుంబ సభ్యులు రక్షింపబడాలి. దాని విషయంలో మనం ఆశ కలిగి, ఆసక్తి కలిగి ఉండాలి. మన స్నేహితులు రక్షింపబడాలి, దాని విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1-2 వచనాలు, Romans 10:1-2 ఏమంటారంటే, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏమంటాడు, సహోదరులారా, ఇశ్రాయేలీయులు నా సహోదరులు. నేను ఏ గోత్రంలో నుండి లేకపోతే ఏ జాతిలో నుండి నేను రక్షింపబడ్డానో ఆ నా సహోదరులు రక్షింపబడలేదు. ఇంకా ధర్మశాస్త్ర విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ దేవుని యొక్క రక్షణ విషయంలో వారికి మారు మనస్సు పొందలేదు. అయితే నా హృదయాభిలాష ఏమిటంటే వాళ్ళు రక్షణ పొందాలి, రక్షణ పొందవలనని, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయం. నేను పట్టుదలతో దేవుని సన్నిధిలో చేసే ప్రార్థనగా అది ఉంటుంది. ఎంత ఆసక్తితో మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత కోరికతో ఆయన మాట్లాడుతున్నాడు ప్రియులరా. ఇలాగా అన్యజనులందరూ కూడా రక్షింపబడాలని ఆయన స్వార్థలో ముందుకు సాగి వెళ్ళి ప్రియులరా ఆయన తన ప్రాణాన్ని కూడా పానార్పణముగా పోసినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం ప్రియులరా. కనుక మరి మూడవదిగా మనం చూసినట్లయితే మనం నేర్చుకున్నటువంటి బోధ, మనం నేర్చుకున్నటువంటి ఆత్మీయ క్రమం, మనం నేర్చుకున్నటువంటి ఆత్మీయ సిద్ధాంతములు, బోధలు, రకరకాల బోధలు మనకు వినబడుతున్నాయి. అన్ని బోధల చేత మనము అటు ఇటు త్రిప్పబడేటటువంటి వారంగా మనం ఉండకూడదు.
ఏదో కొత్త బోధ వినబడుతుంది, ఏదో కొత్త మాటలు వినబడుతున్నాయి అని మనము రకరకాలైనటువంటి బోధల్లోనికి వెళ్ళిపోతే మనం మోసపోయే వాళ్ళంగా ఉంటాం. అవ్వ కూడా అదే పొరపాటు చేసింది. ఎప్పుడు వినే దేవుని స్వరము వినకుండా కొత్త వాయిస్ వినబడేసరికి ఆకర్షింపబడ్డది. కొత్త స్వరము వినబడేసరికి ఆకర్షింపబడి మోసపోయింది, దగాపడ్డది. అలాగే అనేక మంది అబద్ధ బోధకులు ఉంటారని దేవుని యొక్క వాక్యం చెబుతుంది ప్రియులరా. అందుకే యోధా పత్రికలో ఈ మాటలు చెబుతున్నాడు. యోధా పత్రికలో 1 అధ్యాయం ఉంది. ప్రకటన గ్రంథం కన్నా ముందున్నటువంటి యోధా పత్రిక 3వ వచనంలో ప్రియులారా చూస్తే ఆయన అంటున్నాడు, ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా ఏమంటున్నాడు, నేను మనందరికీ కలిగే రక్షణను గురించి, రక్షణ సువార్తను గురించి మీకు రాయాలనుకున్నాను. కొన్ని హెచ్చరికలు రాయాలనుకున్నాను, రక్షణ సందేశం రాయాలనుకున్నాను. ఆ రక్షణ సందేశాన్ని రాయడానికి విశేషమైన ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. నా డైరెక్షన్ని మార్చేశాడు దేవుడు, నా ఆలోచనను మార్చేశాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ కాదు రాయవలసింది, వీళ్ళు వింటున్న బోధ. లెట్ దెమ్ స్టాండ్ ఇన్ ద రైట్ డాక్ట్రిన్. వాళ్ళు సరైనటువంటి బోధలో ఉండాలి, నిలకడగా ఉండాలి. అబద్ధపు బోధలు, తప్పుడు బోధలకు తిరగకూడదు. ఆ బోధన గురించి నువ్వు రాయని చెప్పి ఆయన ఇటువంటి వాళ్ళను గురించి పై మాటలు చెబుతూ అద్భుతాలు, సూచక క్రియలు, ప్రవచనాలు అని ఆ మనుషులను మభ్యపెట్టేటటువంటి వారితో ఆయన మాట్లాడుతూ అంటాడు, వాళ్ళు దారి తప్పినటువంటి చుక్కల వలె ఉన్నారు, వాళ్ళు నిర్జలమైన మేఘముగా ఉన్నారు. మేఘం ఉన్నది కానీ దాంట్లో నీళ్లు లేవు, నిర్జలమైన మేఘాలుగా దారి తప్పి తిరిగే చుక్కలుగా ఉన్నారు. పెళ్ళగింపబడినటువంటి చెట్లుగా ఉన్నారు. చెట్టు పెద్దదే కానీ వేళ్లతో కూడా పెగలింపబడిపోయింది, ఇంకా అది పనికిరాదు, కట్టెలు కొట్టి పొయ్యిలో పెట్టడానికే పనికొస్తుంది. ఎలా ఉన్నారు వీళ్ళందరూ అని ఆయన తన పత్రికలో తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. తిమోతి కూడా చివరి దినాల్లో తమ కొరకు బోధకులను పోగు చేసుకొని దురద చెవులు కలిగినటువంటి వారుగా మారిపోతారు. దేవుని బిడ్డలు వాక్యం వినడంలో అబద్ధ బోధలకు తిరిగిపోతారని ప్రభు చెబుతున్నాడు. కనుక యోధా కూడా వాట్ యు హియర్, వాట్ యు లెర్న్, వాట్ యు ఫాలో, వాట్ యు అబ్జర్వ్, బీ కేర్ఫుల్ అబౌట్ ద డాక్ట్రిన్. నువ్వు నేర్చుకున్నటువంటి వాక్యము, సిద్ధాంతం అందులో నిలకడగా ఉండు. తప్పుడు బోధలకు తొలగిపోవద్దు. ఈ దినాన్న ఎన్నో రకాలైన బోధలు, కొత్త బోధలు, అన్య బోధలు, తప్పు బోధలు వినబడుతున్నాయి. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎలాంటి వాక్యములో, లేఖనానుసారమైనటువంటి వాక్యంలో కట్టబడుతున్నావా, లేక మనుషులు చెప్పే సిద్ధాంతాల మీద, మనుషులు చెప్పేటటువంటి కలలు, దర్శనాల మీద ఒకవేళ నువ్వు ఆధారపడుతూ వెళ్తున్నట్లయితే ఓ దినాన్ని ఓడ బ్రద్దలైనట్టుగా విశ్వాస విషయంలో మనము కూడా బ్రద్దలవక తప్పదు ప్రియులారా. 4వది చూసినట్లయితే సువార్త అందని స్థలాల విషయంలో, అనగా మిషనరీ పరిచర్య విషయంలో, సువార్త పరిచర్య లేని స్థలాల్లో దేవుడు లేపినటువంటి మిషనరీలు. బర్మాకు వెళ్ళినటువంటి జడ్సన్, అదోనీరామ్ జడ్సన్ కానీ, భారతదేశానికి వచ్చినటువంటి విలియం కేరీ కానీ, చైనాకు వెళ్ళినటువంటి హడ్సన్ టైలర్ లాంటి వారు కానీ, ఆఫ్రికాకు వెళ్ళినటువంటి డేవిడ్ లివింగ్స్టన్ లాంటి వారు కానీ, వీళ్ళందరూ ఎవరు? మిషనరీస్. దే టుక్ ద గాస్పుల్, సువార్తను పట్టుకున్నారు. చీకటి ఖండాలకు, భయంకరమైనటువంటి క్రీస్తు విరోధమైనటువంటి ఆచారాలు, పద్ధతులు కలిగిన స్థలాలకి, నాగరికత లేనటువంటి స్థలాలకి, మనుష్యులు బానిసలుగా అమ్మబడుతున్నటువంటి స్థలాలకు వెళ్ళి దేవుని ప్రేమను తెలియచేసి గొప్ప సేవను జరిగించి, హాస్పిటల్స్ ద్వారా, స్కూల్స్ ద్వారా ఎడ్యుకేషన్ ఇప్పించి, రకరకాలైనటువంటి రిఫార్మేషన్స్ తీసుకొచ్చి పరిచర్యలు చేశారు మిషనరీస్. గాడ్ రైజ్ దీస్ పీపుల్. వారందరికన్నా ముందున్నటువంటి వాడు పౌలు భక్తుడు. పౌలునే పోలి వారు ప్రయాణాలు చేశారు, వెళ్ళారు ప్రియులారా. సువార్త అందని స్థలాల విషయంలో, సువార్త ఇంకా వ్యాపించని స్థలాల విషయంలో ప్రియులారా పౌలు గొప్ప భారము కలిగి ఉన్నాడు. ఆ విషయాల్లో కూడా దేవుని బిడ్డలైన మనము, సంఘములో ఉన్న మనము ఆశ కలిగి ఉండాలని, ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. రోమన్స్ 15th చాప్టర్, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం
18వ వచనం నుండి మీరు చదివినట్లయితే ప్రియులరా, ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చియో మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని, గమనించండి, కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్ల ఉన్న ప్రదేశముల యందు ఇల్లూరికి ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్వముగా ప్రకటించుచూ ఉన్నాను. 22వ వచనం, 15:22, ఈ హేతువు చేత మీ యొద్దకు రాకుండా నేను అనేక పర్యాయములు ఆటంకం. మీ దగ్గర రావాలని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. ఓ రోమాలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, నా ప్రియులారా, మీ దగ్గరికి ఎన్నోసార్లు రావాలనుకున్నాను. కానీ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కంపెల్డ్ మీ. దేవుని ఆత్మ నన్ను ఒత్తిడి చేస్తూ వచ్చింది. ఎందుకంటే యెరూషలేము మొదలుకొని ప్రియులరా ఆ చుట్టుపక్కల ప్రదేశాలు ఇల్లూరి ప్రాంతము వరకు దేవుని యొక్క సువార్త ప్రకటింపబడాలి. దేవుని కార్యం జరగాలి. ఆ మిషనరీ యాత్రలు జరగాలని నేను ఎంతో ప్రయాసపడ్డాను అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14-15 వచనాల్లో పౌలు ఇలా ప్రశ్నిస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆ యొక్క సువార్త వినని వాళ్ళు ఆ కొండల్లో, కోయల్లో, ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో, సువార్త లేని స్థలాల్లో ఎలాగూ సువార్త వినబడుతుంది అని ప్రశ్నించాడు. ఏమన్నాడంటే, వారు విశ్వసించని వారికి ఎట్లు ప్రార్థన చేస్తారు? అసలు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు అనే ఆయన యందు నమ్మకమే ఉంచకపోతే, నమ్మకం లేని వాళ్ళు వాళ్ళేం ప్రార్థన చేస్తారు అంటున్నాడు. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? వాళ్ళు అసలు వింటే కదా ప్రభువుని నమ్ముకోవడానికి. ప్రభువుని గురించి చెప్పేవాళ్ళు ఎవరున్నారు? కనుక ఈ మాట్లాడుతున్నాడు, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? అసలు సువార్తికుడే లేకపోతే వాళ్ళు సువార్తను ఎలా వింటారు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ప్రకటించువారు పంపబడాలి, అనేకులు లేవాలి. దేవుని బిడ్డలమైన మనమే వారిని పంపించాలి, వారిని సపోర్ట్ చేయాలి. అందుకే ఒక మిషన్ ఆర్గనైజేషన్ ఏమన్నారంటే, యు గో ఇఫ్ యూ కెన్ గో, ఇఫ్ యూ కెన్ నాట్ గో అట్లీస్ట్ యూ సెండ్ సమ్వన్, గో ఆర్ సెండ్ అని చెప్పి ఒక స్లోగన్ పెట్టుకున్నారు వాళ్ళు. అదే పౌలు అంటున్నాడు, ప్రకటించి వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? హిందువుని గూర్చి ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి అని ఆయన చెబుతున్నాడు. కనుక మిషన్స్ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి. మనం వెళ్ళే వారంగా ఉండాలి, పంపించే వారంగా ఉండాలి. ఆ విషయంలో మీరు ఆశ కలిగి ఉండండి. నేనైతే ఎంతో దేవుని బలముతో, దేవుని మహత్కార్యములతో, ప్రార్థన విజ్ఞాపనలతో సువార్త అందని స్థలాలకు మోసుకొని పోవడానికి నేను ఆశ కలిగి. మనందరికీ తెలుసు ప్రియులరా, పౌలు మొదటి మిషనరీ యాత్ర, రెండవ మిషనరీ యాత్ర, మూడవ మిషనరీ యాత్ర, ఎన్ని కష్టాలు, ఎన్నెన్ని ఇబ్బందులు, ఎన్నెన్ని బాధలు పడ్డాడో ఆయన తన పత్రికల్లో మనకి వివరిస్తూ ఉంటాడు. కనుక ప్రియులరా 4 మాటలు జ్ఞాపం చేసుకోండి ప్రియులరా. మొదటిది, క్రిస్టియన్ లివింగ్, క్రైస్తవ జీవితాన్ని గురించి ఆసక్తి కలిగి, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక మీరు ఆత్మయందు తీవ్రత కలిగి ఉండండి. రెండవది, ఇతరుల రక్షణ గురించి, నా సహోదరులు రక్షింపబడాలి, అది నా హృదయాభిలాష, నా ప్రార్థన, నా పట్టుదల. మూడవది అంటున్నాడు, మీరే బోధ వింటున్నారో బోధ విషయంలో జాగ్రత్తగా ఉండండి. నాలుగవది అంటున్నాడు, సువార్త వినని ప్రాంతాల విషయంలో, మిషన్స్ గురించి చింత కలిగి ఉండండి ప్రియులరా. ఐదవదిగా ప్రియులరా, మరి దేవుని యొక్క సేవ కొరకు ఇవ్వడం విషయంలో కూడా ఆసక్తి కలిగి ఉండండి అని చెబుతున్నాడు ప్రియులరా. ఐదవదిగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2 Corinthians 9th chapter verse 1 and 2 చూసినట్లయితే ఆయన ఇలా అంటున్నాడు, పరిశుద్ధుల కొరకైనా ఈ పరిచర్యను గురించి మీకు వేరుగా రాయుటకు నాకు అగత్యము లేదు. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య అంటున్నాడండి. అంటే దేవుని సేవ కొరకు ఇవ్వడం ఇది ఎంతో పరిచర్య అంటున్నాడు ఆయన. పరిశుద్ధుల కొరకైన పరిచర్య అంటున్నాడు. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును, అనగా దేవుని కొరకు ఇవ్వడానికి మీరు సిద్ధమై ఉన్నారని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. ఎంత మంచి మాట చెప్తున్నాడండి.
కనుక మీరు సిద్ధపడి ఉన్నారు దేవునికి ఇవ్వడానికి, పరిశుద్ధుల కొరకని ఈ పరిచర్య చేయడానికి అని నేను మిమ్మును గురించి నేను ప్రియులరా మాసిదోనియా వారి ఎదుట గట్టిగా చెబుతున్నాను, గొప్పగా చెబుతున్నాను. మీ ఆసక్తిని గురించి చెబుతున్నాను, మీ పట్టుదలను గురించి చెబుతున్నాను, మీ పరిచర్యని గురించి నేను చెబుతున్నాను. మీరు ఇవ్వడం విషయము ఎంత ముందున్నారో దాని గురించి నేను చెబుతూ వస్తున్నాను, గర్వపడుతూ వస్తున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. ఎంత మంచి మాట అండి. పరిశుద్ధుల కొరకైన పరిచర్య ఎలా జరుగుతుంది ప్రియులరా? పూర్వకాలము మిషనరీస్ దగ్గర నుండో లేకపోతే ఎక్కడి నుండో, బయట దేశాల నుండో, యూరోపియన్ కంట్రీస్ నుండో వస్తుందని ఎదురు చూసేవారు. ఆయా దినాల్లో, ఆయా సమయాల్లో ప్రియులరా అలాంటి సంస్థలు అవన్నీ కూడా నడుస్తూ ఉండేవి. ఇప్పుడు కూడా ఉండొచ్చు అక్కడక్కడ. కానీ యాజ్ అ టైమ్ గోజ్ ఆన్, సమయంగా తీస్తున్న కొలది దేవుడు స్థానిక ప్రజలనే లేపుతూ వచ్చాడు, స్థానికులమైనటువంటి మనల్నే బలపరుస్తూ వచ్చాడు. ప్రియులరా ఈరోజు చూస్తే మరి ఎంతో యూరోపియన్ కంట్రీస్ కూడా ఫైనాన్షియల్గా బ్యాంక్రప్ట్ అయిపోయినట్టుగా, డౌన్ అయిపోయినట్టుగా, నిరుద్యోగాలు అక్కడ కూడా పెరిగిపోయి ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇంకా భారతదేశమే సూపర్ పవర్గా అది అభివృద్ధి పొందుతుంది అని చెప్పేటటువంటి స్థితిలోనికి దేవుడు మనం తీసుకొచ్చాడు. కనుక ఈ యొక్క పౌలు ఎలాగైతే అకయ వారి విషయంలో మాసిదోనియా ఎదుట ఆసక్తి ఆ యొక్క మరి గొప్ప చెబుతున్నాడో, ఎలాగైతే ఎంతగానో మరి ఆయన పొగుడుతూ ఉంటున్నాడో ప్రియులరా, అది చూసి ప్రియులరా అందరూ ప్రేరేపించబడ్డారు. మనల్ని చూసి ఇతరులు ప్రేరేపించబడాలి. మీ పట్టుదలను చూసి ఇతరులు ప్రేరేపించబడాలి. మీరు ఇచ్చే విధానాన్ని చూసి ఇతరులు కూడా ఆ క్రమాన్ని నేర్చుకోవాలి. దేవునికి ఇవ్వడం విషయంలో ఒక క్రమం ఉన్నదా? దేవునికి ఇవ్వడం విషయంలో ఆసక్తి ఉన్నదా? ప్రియులరా దీని గురించి మాట్లాడుతూ అదే అధ్యాయంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6-7 వచనాల్లో ఇలా అంటున్నాడు. నా మాటలు కాదు ప్రియులరా, లేఖనం చెబుతున్న మాటలు నేను మీకు చెబుతున్నాను ప్రియులరా. 6-7 వచనాలు ఇలా అంటున్నాడు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయంలో చెప్పబడుతుంది. 7వ వచనం, సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించును. దేవుడు ఆసక్తితో ఇచ్చేవారిని ప్రేమించును. దేవుడు ఆశతో ఇచ్చేవాడిని తృప్తిపరుస్తాడు. కొంచెముగా విత్తువాడు కొంచెం కోస్తున్నాడు, విస్తారముగా విత్తేవాడు విస్తారమైనటువంటి పంటను కోస్తున్నాడు. దేవుని రాజ్య విస్తీర్ణత కోసం దేవుని బిడ్డ నువ్వు ఎలా విత్తుతున్నావు? ఇది నాన్న ఇంకా మన దేశం నేర్చుకోవాలి, ఇంకా మన ప్రజలు నేర్చుకోవాలి, ఇంకా మనందరం కూడా నేర్చుకోవాలి ప్రియులారా. మనము కొంచెముగా విత్తే వారమై ఉంటున్నాం. మనము ధారాళముగా విత్తేటటువంటి వారముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, మిమ్మల్ని గురించి నేను ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నానయ్యా. అయితే మీ సాక్ష్యాన్ని విన్నప్పుడు అందరూ రేపబడుతున్నారు, ప్రేరేపించబడుతున్నారు, వారు ఆసక్తితో నింపబడుతున్నారు. మిమ్మల్ని బట్టి నేను ఎంతో ప్రౌడ్గా మాట్లాడగలుగుతున్నాను. అవును దేవుని బిడ్డలారా, నాలాంటి సేవకులు కూడా కొంతమంది బిడ్డల యొక్క ఆసక్తి చూసినప్పుడు సంఘములో వారు ఎంతో ఆలోచన కలిగి ఉంటారు, ఎంతో ఆశ కలిగి ఉంటారు. మా సంఘంలో ఒక యవనస్తుడు ప్రార్థించినప్పుడల్లా కూడా ఎవ్రీ టైమ్ వెనెవర్ హీ ప్రేస్ కన్ఫెస్ చేస్తుంటాడు, ప్రభువా ఏదైతే మేము నీ మందిరంలోకి తీసుకొస్తున్నామో, ఏదైతే మేము నీకు ఇస్తున్నామో ఇది మాది కాదయ్యా, సమస్తము నువ్వు అనుగ్రహించిందే నాయన, సమస్తము నువ్వు దయచేసిందే నాయన. నువ్వు దయచేసినటువంటి సమస్తములో కొంచెం భాగము నీ భాగము మేము నీ దగ్గర తీసుకొస్తాం. మేము చేసింది ఏం లేదు, మేము ఎక్స్ట్రా ఫేవర్ నీకేం చేయడం లేదు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆ బిడ్డ అన్ని విషయాల్లో ముందుంటారు. అలా ముందుండేవాళ్ళు అనేక మంది ఉన్నారు ప్రియులారా. అందువలన దేవుని కార్యాలు ఈ దినాల్లో మనం చేయగలుగుతున్నాం, దేవునిలో మనం ఒక అడుగు ముందుకు వెళ్ళగలుగుతున్నాం ప్రియులారా. ఈ దినాల్లో ఎంతోమంది సేవకులు ప్రియులారా మరి ఎంతో అవసరతలో ఎవరైనా సహాయం చేస్తారా అని అటువైపు ఇటువైపు వారు చూస్తున్నారు. ప్రొవిజన్స్ ఎవరైనా ఇస్తారా, లేకపోతే కొన్ని సరుకులు వంటకి ఎవరైనా ఇస్తారా, ఇస్తే వాటిని వండుకొని తినాలని చూసేవారు ఉన్నారు. దేవుడు తన మహాకృపను బట్టి మనం జరిగిస్తున్నటువంటి ఈ పరిచర్యలో ప్రియులరా అలాంటి స్థితి లేకుండా మన సంఘమే ప్రియులరా అనేక మంది బీదలకు, అనేక మంది
వారికి మనం ఇవ్వడానికి దేవుడు మన చేతులను ప్రోత్సహిస్తున్నాడు. మన దగ్గర ఏదో ఉందని కాదు, ఉన్న దానిలోనే 5 రొట్టెలు 2 చిన్న చేపలు వలె మనము ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు మన యొక్క మందిరాన్ని కూడా దీవిస్తున్నాడు, మన ప్రజల్ని కూడా ఆయన దీవిస్తూ మనల్ని హెచ్చిస్తున్నాడు. కష్టాల్లో ఉన్నాం ఇప్పుడు, అందరూ కూడా సంఘాలన్నీ, సేవకులందరూ కూడా, మినిస్ట్రీస్ అన్నీ కూడా, చర్చెస్ అన్నీ కూడా లాక్డౌన్ అయిపోయి ఎంతో కష్టాల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. ప్రియులారా, ఏదో సమృద్ధిగా ఉండి నేను కూడా మాట్లాడడం లేదు, కానీ నాకు ఒక మెసేజ్ వచ్చింది. అదేంటంటే మరి తూర్పుగోదావరి, ఈస్ట్ వెస్ట్ గోదావరి రీజన్ నుంచి 25 బిలీవర్స్, లేబరర్స్, డైలీ లేబరర్స్ ఇక్కడ ఫిక్స్ అయిపోయారు, ఇరుక్కుని పోయారు. వాళ్ళకి తినడానికి భోజనం లేదు. ప్రియులారా, మనము ఏ ప్రాజెక్ట్ అయితే ఈ దినాల్లో మరి కొన్ని ప్రొవిజన్స్, కొన్ని డైలీ నీడ్స్ కొరకు కందిపప్పు, రైస్ ఇలాంటివన్నీ కూడా ఆయిల్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ప్రియులారా, 25 పీపుల్కి మరి మీరు అడిగినటువంటి 25 పీపుల్కి మేము ఇవ్వగలము అని నేను మళ్ళీ మెసేజ్ చేసినప్పుడు ఆ దైవజనుడు ఎంతో సంతోషించాడు. అలాగూ ఆ సంఘం యొక్క అవసరత, ఆ సంఘంలో ఉన్న ఆ బీద బిడ్డల యొక్క అవసరం తీర్చబడుతుందని ఆయన ఎంతో థ్యాంక్స్ అని మళ్ళీ తిరిగి మెసేజ్ పెట్టాడు. ప్రియులారా, మనము ఆసక్తితో ఉండాలి, మనము ముందుండాలి. ప్రియులారా, ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో దీవించును. ఆ విషయంలో ప్రియులారా మనము మరి ముందుండాలని దేవుని యొక్క వాక్యం మనకి చెబుతుంది. జ్ఞాపం పెట్టుకోండి ప్రియులారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మీరు చదవండి. ప్రియులారా, మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడి ఇవ్వడం విషయంలో కూడా ఆసక్తి కలిగి ఉన్నారు. మీరు ఈరోజు ఒక్కసారి పరీక్షించుకోండి, మీ ఆసక్తి ఎలా ఉన్నది దేవునికి ఇవ్వడం విషయంలో, దేవుని సేవను గురించి అనేటువంటి ఆసక్తి ఎలా ఉంది, పంపించడం విషయంలో దేవుని యొక్క ఆసక్తి ఎలా ఉంది, మీరు దేవుని మందిరంలోనికి ఆయన భాగాలు తీసుకుని రావడం విషయంలో మీ ఆసక్తి ఎలా ఉంది. చాలామంది దినాల్లో ఇక చర్చెస్ లేవు కదా అని దేవునికి ఇవ్వడం విషయంలో ప్రియులారా ఆలోచనే లేకుండా, అసలు దేవుని యొక్క భాగాన్ని తీయకుండా, దేవుని యొక్క భాగాన్ని ఇవ్వకుండా ప్రియులారా ఎక్కడో దాక్కున్నట్టుగా మనుషులు ఉంటున్నారు. అది చూసినప్పుడు నాకు చాలా, ఎవరిని మీరు మోసం చేస్తున్నారు, మనం ఎవరిని మోసం చేస్తున్నామండి. కనుక దేవుని విషయంలో ప్రియులారా ఆయన నమ్మకంగా ఉండాలి, మనం ఆసక్తి కలిగి ఉండాలి, పట్టుదలతో ఉండాలి ప్రియులారా. కనుక ద జీల్ ఆఫ్ యువర్ హౌస్ హ్యాస్ ఈటెన్ మీ అప్, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించినది. దావీదు యొక్క రోషము, దావీదు యొక్క ఆసక్తి అజానుబాహుడైనటువంటి గొలియాతును నేలకూల్చింది. దట్ ఈస్ ఓన్లీ ఎ సింపుల్ రీజన్. దావీదు జీవితంలో అంత విక్టరీ కలగడానికి ఓన్లీ సింపుల్ రీజన్ ఏంటంటే దేవుని పట్ల ఆయన కలిగి ఉన్న ఆశ, ఆసక్తి, పట్టుదల, రోషము. ఇది నాన్న ప్రియులారా సోమరితనంతోనూ, మాంద్యులుగాను, వెనకబడిన స్థితిలోనూ మనము మరి ఆ యొక్క స్లగ్గిష్ నేచర్తో ప్రభుని సేవించదు, కానీ ఆశతోనూ పట్టుదలతోనూ ఎంతో మరి దేవుని కొరకు ముందుండేటటువంటి వారంగా మనం ఉండాలి. కొన్ని ఏరియాస్లో దేవుని కొరకైన ఆసక్తిని జ్ఞాపం చేశాను. మొదటిది క్రిస్టియన్ లివింగ్, క్రైస్తవ జీవితం విషయంలో, ఆత్మ సంబంధమైన జీవితంలో ఆసక్తి కలిగి ఉండండి అని పౌలు హెచ్చరిస్తున్నాడు. రెండవది ఇతరుల యొక్క రక్షణ కొరకు ఆశ కలిగి ఉండండి, ఆసక్తి కలిగి ఉండండి. మూడవదిగా నువ్వు ఏ బోధలో నాటబడ్డావో బోధ విషయం జాగ్రత్తగా ఉండండి. నాలుగవది సువార్త అందనటువంటి ప్రాంతాలు, మిషనరీ పరిచర్య కొరకు ఆసక్తి కలిగి ఉండండి. దేవుని రాజ్యము కొరకు ఇవ్వడం విషయంలో ఆసక్తి కలిగి ఉండండి. ఒకవేళ ఆసక్తిని కోల్పోయారా, ఒకవేళ ఆ విషయంలో వెనకబడి ఉన్నారా, ఈరోజే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. యు రీడెడికేట్ యువర్ లైఫ్, మీ జీవితాన్ని మళ్ళా తిరిగి దేవుని సన్నిధిలో పెట్టుకోండి. ప్రభువా, మేము నీ కొరకు ఆశతో ఉంటాం, ఆసక్తితో ఉంటాం, పట్టుదలతో ఉంటాం. ఎందుకంటే నీవు మా విషయంలో ప్రభువా అలాంటి ఆశ, ఆసక్తి, అలాంటి పట్టుదల కలిగి నైనా సిలువలో నైనా శ్రమ పొంది మరణించడం ఎంతో కష్టమైన విషయమైన, నీ చెమట రక్తము వలె మారుతూ నువ్వు వేదనతో ప్రార్థన చేసిన నైనా నీవు ఆ సిలువకు వెళ్ళడం మానలేదు ప్రభువా. నా కొరకే నాయనా నువ్వు ఆసక్తితో నైనా ప్రభువా ఆ సిలువ శ్రమలను భరించావు, నువ్వు శ్రమ పొందావు, నా పాపములను మోసుకొని వెళ్ళావు, నువ్వు మరణించి సమాధి చేయబడి తిరిగి లేవడం ద్వారా నాకు రక్షణ ఇచ్చావు, నాకు పునరుద్ధాన జీవాన్ని ఇచ్చావు, నిత్య జీవానికి వారసునిగా నన్ను చేసుకున్నావు. అందుకై నీకు వందనాలు ప్రభువా. నిన్ను నమ్ముకున్న నేను, నిన్ను వెంబడించే నేను, నైనా నిన్ను ప్రార్థించే నేను నైనా సోమరిగాను, నిష్ఫలమైనటువంటి వ్యక్తిగాను, పనికిరాని వాడిగా ఉండకుండా దావీదులో ఉన్నటువంటి ఆ ఆశ, కోరిక, రోషము, నీ గురించి, నీ రాజ్యముని గురించి అయిన పట్టుదల
నాకును దయచేయండి ప్రభువా. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించున్నదనే ఆ మాట నా పట్ల కూడా నెరవేర్చండి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేద్దాం ప్రియులరా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆసక్తి విషయములో మాంద్యులు కాక అని పౌలు అన్నాడు. నా సొంత ప్రజల విషయమైనటువంటి ఆసక్తి, ఆ కోరిక నన్ను ఎంతగానో బలవంతం చేస్తుంది. అందుకే మీ దగ్గరికి రాలేకపోయాను గత కాలంలోని రోమీలకు నాయన భక్తుడు రాస్తున్నాడు. సువార్త వినని వాళ్ళు ఎలా నమ్ముకుంటారు? సువార్తను మరి చెప్పేవాళ్ళని పంపించకపోతే వాళ్ళు ఎలా వెళ్తారని ఆయన మిషనరీ పని కొరకు ప్రశ్నించాడు. ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు, దీవిస్తాడని చెప్తున్నాడు. కనుక ఈ ఆసక్తి, ఈ పట్టుదల, ఈ యొక్క ఆశ నాలోను మాలోను దావీదులో ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తి మాలోను కలుగ చేయండి. ఈ చివరి దినాల్లో, ఈ లాక్డౌన్ టైమ్స్లో నైనా సంఘము బలహీనపరచబడకుండా, ఆసక్తిని కోల్పోకుండా, ఆశను కోల్పోకుండా నీ రాజ్యమును కట్టండి, బలపరచండి, రేపండి, ప్రభావితం చేయండి. పరిశుద్ధాత్మ ద్వారా మేము అలాంటి పట్టుదలతో కూడిన ప్రార్థనలు, పట్టుదలతో కూడినటువంటి సేవా కార్యక్రమాల్ని జరిగించేటువంటి కృపను మాకిమ్మని నీకే వందనాలు చెల్లించుకుంటూ, ముఖ్యంగా తండ్రి ప్రస్తుత పరిస్థితులన్నిటినీ నీ పాదాలు చెంత పెడుతూ, ప్రతి సమస్యను, ప్రతి పరిస్థితిని చక్కబెట్టి కాపాడి భద్రపరచమని, కృపను చూపించమని మా ప్రభువుని, మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి మనవులు వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.